నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆర్ఎస్ఎస్ దిశానిర్దేశం చేస్తుంది ఏపీ తెలంగాణ రాష్ట్రాల వాళ్ళ సంఘ సేవకులకు, సంఘీయులకు. ఒకప్పటి జనసంఘ్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్, తర్వాత జనసంఘ్ రూపాంతరం చెంది రాజకీయ పార్టీగా బీజేపీగా అవతరించడం, బీజేపీ అనుబంధ విభాగాలు, ఆర్ఎస్ఎస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, సేవా సంస్థలు అన్నీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేసింది. అండ్ ఒక క్లియర్ మెసేజ్ అయితే ఆయన మరి మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ చాలా క్రిస్టల్ క్లియర్గా వీళ్ళందరికీ పంపించారు. ఏపీ తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తలకి, శ్రేణులకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కూడా. సంఘులో పుట్టిన వాళ్ళే ఏపీ కానీ తెలంగాణ కానీ, ఏపీలో మాధవ్ గారు, తెలంగాణలో రామచంద్రరావు గారు, వీళ్ళే పూర్తి స్థాయిలో మరి ఇక్కడ పార్టీని నడిపిస్తారు. రెండు రాష్ట్రాల్లో పార్టీలు నడిపిస్తారు. ఒకప్పుడు ఆ కల్చర్ ఉండేది. మధ్యలో ఏంటంటే పారాజూట్స్ వచ్చేసారు. రకరకాల పేర్లు, వాళ్ళకి పారాజూట్స్ అని కొందరు అంటారు, గిట్టనోళ్ళు పారాజూట్స్ అంటారు. లేదు, అవకాశం చూసుకొని వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. స్వతహాగా తెలుగుదేశం వాళ్ళు ఉండి, అంటే మనసు తెలుగుదేశంలో ఉండి బీజేపీ తోటి పెరిఫెరల్గా మూవ్ అవుతూ బీజేపీ నుంచి గెలిచేవాళ్ళు ఉంటారు. అలాగని వాళ్ళలో ఎంతో కొంత బీజేపీ భావజనం లేదని కాదు, ఒక 10% ఉంటుంది, 90% తెలుగుదేశం వైపు ఉంటుంది. ఇదిగాక వైసీపీ నుంచి వచ్చి జాయిన్ వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలు. అయితే దోజ్ హు ఆర్ సిట్టింగ్ అట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ అనే దగ్గర వచ్చేప్పటికీ ఆర్ఎస్ఎస్ ఈసారి ఒక కాల్ తీసుకుంది. లేదు, బీజేపీ అధ్యక్ష స్థానంలో కూర్చునే వాళ్ళు తప్పనిసరిగా సంఘ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉండాలి. సంఘ్ బ్యాక్గ్రౌండ్, తర్వాత విద్యార్థులైతే ఏబీవీపీ రాజకీయాల్లో ఉండటం, తర్వాత బీజేవైఎం, ఇట్లా ఇంకా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్లో పనిచేయటం అండ్ వివిధ సేవా సంస్థల్లో పనిచేసుకోవటం, ఇలాంటివన్నీ అనమాట. సో ఇవన్నీ చూస్తే కనుక ఇప్పుడు రామచంద్రరావు గారు 14 సార్లు ఆయన జైలుకు పోయారు. ఆయన తక్కువ నాయకుడేం కాదు. అండ్ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ అయినా సరే పార్టీ డైరెక్ట్ చేసింది కాబట్టి నుంచొని ఆయన ఓడిపోయారు మల్కాజ్గిరిలో. ఆయన దానికేం రిపెంట్ కాలా. పార్టీ చెప్పింది చేశాను, సంఘ్ చెప్పింది చేశాను. ఇటు చూద్దాం, మాధవ్ గారు, వీరి తండ్రి పప్పల చలపతిరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి తొలి రాష్ట్ర అధ్యక్షులు ఆయన. అండ్ ట్రూ సంఘీ. ఆయన అజన్మాంతం పార్టీని, ఆ లైన్ని, ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని నడిచారు ఆయన, చలపతిరావు గారు. అండ్ చలపతిరావు గారి తనయుడిగా ఈయన కూడా అదే లైన్లో నడిచారు. అండ్ హీ హాజ్ వెయిటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇంతకుముందు ఎమ్మెల్సీ చేశారు ఒకసారి. బట్ ఇప్పుడు చిక్కు ఏంటంటే వీళ్ళకి కొన్ని పాలసీస్ ఉంటాయి. ఓకే, ఎంత కూటమిలో ఉన్నా వీళ్ళు వాళ్ళ పాలసీలని, వాళ్ళ గైడ్లైన్స్ని దాటి క్యాడర్స్ని, లీడర్స్ని ముందుకు వెళ్ళనీరు. అది తప్పదు. అది ఎందుకంటే లాంగ్ రన్లో బీజేపీ సర్వైవ్ కావాలి. ఆల్రెడీ కిట్టనోళ్ళు ఇప్పటికే చాలా విపరీతమైన దుష్ప్రచారం చేశారు. వెంకయ్యనాయుడు గారి కారణంగా పార్టీ నష్టపోయింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆయన తెలంగాణతో సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణలో నుంచోబెట్టి పార్టీని భ్రష్టు పట్టించారు, ఓటమికి కారణం అయ్యారని. సో అవన్నీ సరే, ఒకవేళ నిజంగా అవన్నీ నిజమైతే, వాళ్ళు ఆరోపిస్తున్నామని నిజం అనుకుంటే, వెంకయ్యనాయుడు గారు ఆ స్థాయి దాకా ఎందుకు వెళ్తారు? హీ రోజ్ టు ద లెవెల్ ఆఫ్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్, తర్వాత ఉపరాష్ట్రపతి అయ్యారు. అండ్ ప్రజలకి ఆయన చాలా దగ్గర మనిషి. ఒక కామన్ మ్యాన్ వెళ్ళి పిలిచిన నాయుడు గారిని, వెంకయ్యనాయుడు గారిని పలకరించి ఆప్యాయంగా భుజం తట్టి పిలిచే మనిషి. సరే, ఇంకా ఆ చివరికి అలాంటి చోట కూడా ఆయన నింద ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదో తెలుగుదేశానికి తాను బీజేపీని తాకట్టు పెట్టానని. బట్ స్థిరంగా, నిబ్బరంగా నిలబడ్డారు వెంకయ్యనాయుడు గారు. నిలబడి పార్టీని విజయపథంలోకి తీసుకెళ్ళడానికి ఆయన కృషి చేశారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ గారు చేశారు. ఆయన ఒక వివాదంలోకి కొందరు పెద్ద మనుషులు నెట్టేసి ఆయన అపఖ్యాతి పాలు చేశారు, చాలా చిన్నపాటి వివాదంలోకి. సరే, బీజేపీకి అవి చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు కంపారిజన్ తీసుకుంటే కనుక తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎందుకనో పోస్ట్ తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత బీజేపీ ఎదుగుదల జస్ట్ చిన్న మొక్క స్థాయి వరకు వచ్చి ఆగిపోయింది, మరుగుజ్జు మొక్కలాగా అయిపోయింది. మరి మర్రి చెట్టులాగా టీడీపీ ఉన్నప్పుడు బీజేపీ మరుగుజ్జు కాక ఏమవుతుందని చెప్పి సెటైర్లు వేసేవాళ్ళు ఉన్నారు. ఆ సెటైర్ని తట్టుకొని బీజేపీ నిలబడింది, ఏపీ బీజేపీ నిలబడింది. ఇవాళ మాధవ్ గారు ఈ స్థాయికి వచ్చారంటే ఆయన ఏబీవీపీ కానీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేవైఎం వీటిల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తే ఇక్కడ దాకా వచ్చారు ఆయన. రామచంద్రరావు గారు అండ్ అన్బెండింగ్ నేచర్. థ్రెట్స్ కూడా ఉన్నాయి రామచంద్రరావు గారికి, ఎందుకంటే ఆయన ఉండేది హైదరాబాద్ కాబట్టి ఎక్కడ లెక్క చేయాల. సో ఈసారి ఏం మెసేజ్ పంపించాలనుకుందంటే ఆర్ఎస్ఎస్, మొక్కవోని లెక్క చేయని ట్రూ సంఘీస్ మాత్రమే ఇక మీద
బీజేపీ అధ్యక్షులుగా ఉండబోతున్నారు. సౌత్ మీద ఎందుకు ఫోకస్ పెట్టింది? వాళ్ళకి తెలుసు డీలిమిటేషన్ తర్వాత సౌత్లో సీట్లు పెరగబోతున్నాయి. బార్గెనింగ్ పవర్ పెంచుకొని అవసరమైతే అప్పటికప్పుడు తాత్కాలిక ఒప్పందాలు చేసుకుని ఎన్నికల్లో ఎవరితో వెసులుబాటు ఉంటే వారితోటి గెలవటం, లేదా ఫ్రెండ్లీ కాంటెస్ట్ పెట్టుకోవటం. నేరుగా బయట కనపడరు, ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటే కనపడరు. బట్ ఈ 10 సీట్లు మీరు వదులుకోండి అంటే సపోజ్ ఒక ఎక్స్ అనే పార్టీకి చెప్తే ఎక్స్ అనే పార్టీ ఆ 10 సీట్లు అంటే బలహీనల నుంచో పెడుతుంది. బీజేపీ తన ప్రొవెషనిస్తో అక్కడ గెలుస్తుంది. అట్లా ఒక ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనమాట. అంటే వాళ్ళు పోటీలో లేకుండా పోవటం అనేది ఉండదు. ఫ్రెండ్లీ కాంటెస్ట్లో ఏంటంటే పోటీలోనే ఉంటారు, కానీ అత్యంత బలహీనలు ఉంటారు. బీజేపీ అక్కడ బలమైన వాళ్ళని పెట్టుకుంటుంది, గెలిపించుకుంటుంది. సో బీజేపీ ఇమ్మీడియట్ టార్గెట్ 2029 టార్గెట్ ఏంటంటే ఎలాగైనా సరే ప్రధాన ప్రతిపక్ష హోదాలోకి అటు ఆంధ్రప్రదేశ్లోను 2029లో, 2028లో తెలంగాణలో రావాలి అని. ఆ టాస్క్ వీళ్ళిద్దరికి అప్పచెప్పింది ఆర్ఎస్ఎస్. వీళ్ళు టాస్క్ మాస్టర్స్. వీళ్ళు ఇచ్చింది, ఆర్ఎస్ఎస్ ఇచ్చిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. అండ్ క్యాడర్ బిల్డింగ్ ఇప్పటిదాకా మరి వేరే పార్టీల నుంచి వచ్చి బీజేపీలో అకామిడేట్ అయ్యి పెద్ద స్థాయి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళే మనస్తత్వం. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. తెలంగాణ విషయం కాసేపు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో సోమవీర్రాజు గారు కానీ, కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ పార్టీ ఆ రోజు ఆశించిన స్థాయిలో వాళ్ళు గూడ్స్ డెలివరీ చేయలేదని. సోమవీర్రాజు గారికి ఒక ఎక్సెప్షన్ ఉంది. చాలా సింపుల్ మ్యాన్ ఆయన, ఎవరికైనా అందుబాటులో ఉండే వ్యక్తి, కానీ మహాముక్సుటి మనిషి. ఆయన కారణంగా ఏంటంటే కొందరు సీనియర్లు హర్ట్ అయ్యారు, పార్టీకి దూరం జరిగారు, అంటే పార్టీ నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళు. అండ్ ఇంకోటి ఆయన మీద ఇంకో నింద కూడా వేశారు, ఆయన వైసీపీ అనుకూలుడు అని చెప్పేసి. వెంకయ్యనాయుడు గారి మీద ఎలాగ టీడీపీ అనుకూలుడు అని నిందేశారో ఇప్పుడు వైసీపీ అనుకూలుడు. అంటే బీజేపీలో కూడా రాజకీయాలు ఉంటాయని ఆశిపోయే వాళ్ళ కోసం ఈ విషయం చెప్తాను. ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగి ఇక్కడ దాకా వచ్చిన టవరింగ్ పర్సనాలిటీస్ అంటే వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడుకోవాలి. రామారావు గారు, దివంగత రామారావు గారు సిక్కిం గవర్నర్గా పనిచేశారు, వారు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు, వారి గురించి చెప్పుకోవాలి. బండారు దత్తాత్రేయ గారి గురించి చెప్పుకోవాలి. అండ్ అలాగే మధ్యలో కొంతపాటి ఊగిసలాట ఉన్నా సరే మనం టైగర్ నరేంద్ర వారి గురించి చెప్పుకోవాలి. నల్లు ఇంద్రసేనారెడ్డి గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఎక్కడ వాళ్ళు డీవేట్ కాలా. తెలంగాణలో ఆ కమిట్మెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికీ బీజేపీ మీద ఆ తెలుగుదేశం ఫ్లేవరు ఆటోమేటిక్గా ఉండే వంటకం బీజేపీ వంటకమైనా దాంట్లో మసాలా వచ్చేప్పటికి తెలుగుదేశం ఉంటుంది. అది ఇవాటికి కనిపిస్తుంది. ఎందుకు బీజేపీ నుంచి గెలిచిన 8 మందిలో 5 నేరుగా తెలుగుదేశంతో సత్సంబంధాలు ఉన్నాయని. తప్పేం లేదు. వాళ్ళు ఇంతకుముందు పూర్వ ఆశ్రమంలో వాళ్ళు టీడీపీలో పనిచేస్తున్నారు. కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, అయి ఉండొచ్చు. కానీ ఆయన సంఘ భావజాలను కట్టుబడి పనిచేసే వ్యక్తి, పెద్ద మనిషి డాక్టర్ కామినేని శ్రీనివాస్. ఈశ్వరరావు గారు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నుంచి గెలిచారు. ఆయన తెలుగుదేశం వాసులు ఉన్నాయని అనేవాళ్ళు ఉంటారు, ఉండొచ్చు కాక. మనం ఇక్కడ ఒకసారి ఈశ్వరరావు గారి గురించి చెప్పుకోవాలి. రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేసి పక్కన పడేస్తే వారం రోజుల పాటు కొండ దిక్కుండా కాషాయం కట్టుకొని అక్కడే కూర్చొని నిరాహార దీక్ష చేశాడు. ఆయన ఒక దీక్ష చేశారు ఈశ్వరరావు గారు. సంఘ భావజాలం ఉంది కాబట్టే హీ గాట్ టికెట్, అంతేగాని జస్ట్ బికాజ్ హీస్ క్లోజ్ టు తెలుగుదేశం అనేవాళ్ళు అంటూనే ఉంటారు. నిజమేంటది ఈశ్వరరావు గారికి తెలుసు, ఆయనకు సన్నిహితులకు తెలుసు, ఆయన బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలుసు. ఆయన అందరికీ చెప్పుకోలేకపోవచ్చు కాక. బట్ తెలుగుదేశంతో ఉన్నందుకు గాను వచ్చే నష్టాలైతే బీజేపీ చాలా భారీ ఎత్తున చవి చూసింది. సో దిస్ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్ట్. ఇవాళ వీళ్ళిద్దరికీ అప్పచెప్పింది టాస్క్ ఏంటంటే మోహన్ భగవత్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే పార్టీ అగ్రనేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు. త్వరలో అది కూడా పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది. జాతీయ పార్టీ అధ్యక్షుల వ్యవస్థ కూడా మారబోతుంది. ఈసారి సౌత్ నుంచి మరి మోస్ట్ లైక్లీ పురంధరేశ్వరి గారు బీజేపీ జాతీయ అధ్యక్షులు కాబోతున్నారని ఒక ప్రచారం. మంచిదే. అంటే డబ్బులతోటి రాజకీయం చేయడం తనకు ఎలాగో తెలియదని చెప్పిన ఆర్థిక మంత్రి ఆమె నిర్వహిస్తున్న మంత్రిశాఖ ఆర్థిక మంత్రి శాఖ. బట్ డబ్బులతో రాజకీయం చేయడం వాడికి తెలియదు. షీ హాజ్ ఓపెన్లీ కన్ఫెస్డ్ దట్. అంటే ఒక కమిటెడ్ సోల్జర్ ఫర్ ద పార్టీ అండ్ ఫర్ సంఘ్ ఆవిడ చేస్తుంది. అంటే పోస్ట్ మోడీ, అంటే పోస్ట్ అద్వానీ తర్వాత జరుగుతున్న మార్పుల్లో మోడీ తీసుకొచ్చిన సంస్కరణల వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ మీద ఒక ఇంప్రెషన్ ఏంటంటే బ్రాహ్మణికల్ ఐడియాలజీతోటి జనం మెదడులో విషం నింపుతోందని చెప్పేసి చాలామంది ఆర్ఎస్ఎస్ మీద, కొన్ని లక్షల మందికి ఆర్ఎస్ఎస్ మీద అభిప్రాయం ఉంది. లేదు, మేము ట్రూ సంఘీస్ని డౌన్ ట్రాడన్ సెక్షన్స్ వచ్చిన వాళ్ళు. మధ్యప్రదేశ్లో వాళ్ళు చేసిన ప్రయోగం మోహన్ యాదవ్ గారు. అటు చూస్తే
మనకి రాజస్థాన్లో కార్యకర్తలు ముఖ్యమంత్రులు చేస్తుంది. ఒరిస్సాలో కార్యకర్తలు ముఖ్యమంత్రులు చేస్తుంది. ఒక కార్యకర్త నుంచి ఈరోజు ద్రౌపది ముర్ము గారు ఎదిగారు, రాష్ట్రపతి దాకా ఎదిగారు. బ్యూటీ ఆఫ్ బీజేపీ అదే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. తమ భేదాలు లేవు, కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా. ఈవెన్ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ నుంచి కూడా బీజేపీ మంచి పదవుల్లో కూర్చోబెట్టింది. మనకి షానవాజ్ హుస్సేన్ కావచ్చు, తర్వాత లాస్ట్ క్యాబినెట్లో యూనియన్ క్యాబినెట్లో ఉన్నారు ఆయన, అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో ఈసారి ఏంటంటే ఏపీ తెలంగాణ మీద అంత పూర్తి ఫోకస్ పెట్టడానికి గల కారణం ఏంటంటే హిందూ ఓట్ని కన్సాలిడేట్ చేయాలనుకుంటుంది కుల మతాలకు అతీతంగా. అంటే ఇప్పుడు ఇస్లాం పాటించే వాళ్ళలో కూడా కొందరు బీజేపీ సానుభూతి పరులు ఉన్నారు. సో వాళ్ళని కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి డైవర్ట్ చేసుకోవటం, వాళ్ళ కోసం సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అవి చేయాలంటే సంఘలో పుట్టిన ఇలాంటి వాళ్ళకే సాధ్యమవుతుంది. రామచంద్రరావు గారో లేకపోతే మాధవ్ గారికో సాధ్యమవుతుంది. ఎక్కడి నుంచో వచ్చిన 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్న పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చిన వాళ్ళకైతే సాధ్యం కాదు. వీళ్ళంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చారు, డక్కాముక్కీలు తిన్నారు, జైలు పాలయ్యారు, ఒకటేంటి ఓటములను ఎదుర్కొన్నారు. అయినా ప్రతి దాన్ని చిరునవ్వుతో స్వాగతించి ఇక్కడ దాకా వాళ్ళు వచ్చారు. వాళ్ళ మీద పెట్టిన టాస్క్ కూడా అంతే పెద్ద. బీజేపీ హిందూ ఓటు 2 తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం చేయాలి. అంటే ప్రధానంగా సవాలు విసురుతున్న ప్రాంతీయ పార్టీలు, లేకపోతే జాతీయ పార్టీలుగా రూపాంతరం చెందిన టీఆర్ఎస్, ఇప్పుడు అది బీఆర్ఎస్ అయింది, భారత రాష్ట్ర సమితి అయింది, వాళ్ళకి, అలాగే జాతీయవాద పార్టీ అని దేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, లిమిటెడ్ టు జస్ట్ 3 to 4 స్టేట్స్, వాళ్ళకి కానీ, తెలుగుదేశం కానీ, ఇంకా ఇతరత్ర రీజనల్ పార్టీస్ కానీ చాలా బలంగా, అలాగే జాతీయ పార్టీ పేరుతో రీజనల్ పార్టీ స్థాయికి పడిపోయిన బీఎస్పీకి కానీ, బహుజన సమాజ్ పార్టీ కానీ, వీళ్ళందరికీ ఒకటే మెసేజ్ పంపిద్దాం అనుకుంటుంది బీజేపీ త్రూ ఆర్ఎస్ఎస్, లేదా ఆర్ఎస్ఎస్ త్రూ బీజేపీ. అందుకనే వీళ్ళని ఎంపిక చేసుకుంది. ఈసారి లెక్క తేడా రాకుండా చూసుకోవాలి, బార్గెనింగ్ పవర్ మన దగ్గర ఉండేలాగా చూసుకోవాలి. వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఎవరైనా కూటమితో జట్టు కట్టాలనుకునేవాళ్ళు, ఎస్ తెలంగాణలో అయితే మీకు ఒక 50 సీట్లు ఇస్తున్నాం, మీరు గెలవండి, ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు ఒక 70 సీట్లు ఇస్తున్నాం, మీరు గెలవండి అని వచ్చే వాళ్ళతో కూటమి కట్టాలనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడున్న కూటమే పర్మనెంట్ కూటమి కాకపోవచ్చు, బట్ జనసేన అయితే చాలా స్ట్రాంగ్ సపోర్టర్గా బీజేపీకి నిలబడింది. కాబట్టి జనసేన బీజేపీ కలిసి ఉండటం అనేది తథ్యం ఇప్పటివరకు. రేపొద్దున ఏం జరుగుతుందో చెప్పలేం. బట్ మిగిలిన విషయంలో మాత్రం బీజేపీ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఆ పార్టీలను ఎక్కడ కట్ చేయాలి, ఎలా కర్టైల్ చేయాలి, దానికి సంబంధించిన నిర్దిష్ట వ్యూహాలు అన్నింటినీ కూడా బీజేపీ చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పేసింది, మెసేజ్ చెప్పేసింది. సౌత్లో బీజేపీ కవాతు చేయబోతోంది. ఆ కవాతు కోసం ఈయన తెలంగాణ కమాండర్, ఈయన ఆంధ్ర కమాండర్. సో ఈ కమాండర్ల ద్వారా వండర్లు చేయాలనుకుంటున్న బీజేపీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.